తెలంగాణ థర్డ్ రిచెస్ట్ పర్సన్ పివి కృష్ణారెడ్డి గారి గురించి ఈరోజు చెప్పుకుందాం. పివి కృష్ణారెడ్డి గారు ఒక వ్యవసాయ కుటుంబం నుండి వచ్చారు. ఆయన తన విద్యా అభ్యాసం గురించి తెలుసుకుందాం. పివి కృష్ణారెడ్డి గారు ఇంజనీరింగ్ చదువుకున్నారు. ఆయన ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్లో బిరుదు పొందారు. ఆయన వ్యాపార రంగంలో అడుగుపెట్టి భారీ ప్రాజెక్టులను చేపట్టారు. మెగా ఇంజనీరింగ్ కేవలం వ్యాపారం మాత్రమే కాకుండా సామాజిక బాధ్యతలలో కూడా చురుకుగా పాల్గొనేవాడు. ఆయన లీడర్షిప్ కింద చాలా ప్రాజెక్టులను పర్యావరణంగా అనుకూలంగా స్థిరమైన అభివృద్ధిని చేరారు. మెగా ఇంజనీరింగ్ ప్రాజెక్టులో భారతదేశ వ్యాప్తంగా విస్తరించాయి. వీటిలో ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రం, గుజరాత్ వంటి రాష్ట్రాలలో నీటి సరఫరా, రహదారులు, విద్యుత్తు ప్రాజెక్టులు ఉన్నాయి. అంతేకాకుండా ఇతర దేశాల్లో కూడా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు అమలు చేశారు. ఆయన తన మామగారైన పిచ్చిరెడ్డి గారితో కలిసి 1989లో చాలా తక్కువ పెట్టుబడితో చిన్న షెడ్లో ఈ సంస్థను స్థాపించారు. ఆయన నికర ఆస్తులు విలువలు 2.6 బిలియన్లు, దాదాపు 21,000 కోట్లకు పైగా ఉన్నట్లు రూపొందించారు. కృష్ణారెడ్డి గారు వ్యాపార వర్గంలో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కింగ్గా పేరు తెచ్చుకున్నారు. ఆయన కృషికి గుర్తింపుగాను పలు జాతీయ మరియు అంతర్జాతీయ పురస్కారాలను లభించాయి. ముఖ్యంగా దేశ మౌలిక సదుపాయాల రంగాల్లో ఆయన చేసిన మార్పులకు గాను వివిధ బిజినెస్ మ్యాగజైన్లో ఆయన కవర్ పేజీలపై ఆయన పేరును రూపొందించారు. 2024లో హురాన్ ఇండియా ప్రకటించిన దాతల జాబితాలో పివి కృష్ణారెడ్డి గారు ముఖ్య స్థానాన్ని పొందారు. ఆ సంవత్సరం సుమారు 33 కోట్లు విరాళంగా ఇచ్చారు. హైదరాబాద్లో అత్యంత గొప్ప వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. పివి కృష్ణారెడ్డి గారు 2023 నుండి 2026 వరకు ప్రపంచవ్యాప్తంగా వ్యాపారవేత్తగా గొప్పగా గుర్తింపు తెచ్చుకున్నారు. పివి కృష్ణారెడ్డి గారు భారతదేశంలో 100 మంది అత్యంత ధనవంత జాబితాలో ఆయన పేరు సంపాదించుకున్నారు. లిమాక్ బుక్ ఆఫ్ ఇండియా రికార్డ్ 2016లో ఆయన నాయకత్వం MEIL చేపట్టిన ఎత్తిపోతల పథకాన్ని కేవలం 161 రోజులలో పూర్తి చేశారు. కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసినందుకు ప్రశంసలు అందుకున్నారు. బిజినెస్ లీడర్గా పురస్కారాలు, వివిధ జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన అవార్డులను, కార్యక్రమాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో అతిపెద్ద గొప్ప నాయకుడిగా పివి కృష్ణ గారు ఉన్నారు.